జ్ఞానస్వరూపులకు నమస్కరిస్తూ 64వ రోజు సీతాయనం, ఒక జీవన ప్రయాణం, జీవన పారాయణం. ఒక వివేకము, ఒక విచక్షణ అనేది రావాలండి. ఏది పారాయణం చేయాలి, ఏది పారాయణం చేయక్కర్లేదు, ఏది తెలుసుకోవాలి, ఏది తెలుసుకోకూడదు, ఏది అందించాలి అనే ఒక వివేకం తప్పనిసరిగా వచ్చే తీరాలి. తప్పదు మాస్టర్స్. ఎందుకంటే మనము ఒక సంవత్సర కాలము క్రితం నుండి ఉలిక్కి పడేలాగా అసలు వివేకం అనేది మేల్కొనేలాంటి సంఘటనలు మన జీవితాల్లో ప్రపంచం మొత్తం చూస్తున్నదంటే మేల్కొల్పు అనేది ప్రకృతి ప్రాక్టికల్గా మనకు చూపిస్తున్నది. సీతాయనం పుస్తకము మన జీవితాంతము కూడా ప్రతిరోజు మనం చదువుకోవలసిన నిత్య పారాయణము, చేయాల్సిన నిత్య పారాయణం. నాకు బాగా అలానే అనిపిస్తున్నదండి. మీకేమో మాకు అక్కర్లేదని మీకు అనిపిస్తే లెట్ ఇట్ బి అండి. ఎందుకంటే మాస్టర్స్, సీతాయనం పుస్తకం గనక కరెక్ట్గా చదివి మనసుకు ప్రతీదీ తీసుకోకుండా హృదయానికి తీసుకుంటే జీవితం తప్పకుండా మారుతూ ఉంటుంది. ఋషి అనసూయ రావణుడు మనసుతో చేసే మాయలు సీతను క్షీణింపజేయటం చూసింది. మాత చేతులను తన చేతుల్లోకి తీసుకొని, ఆమె ఈ యుద్ధం కోసం అవసరమైన శక్తినంతా నా నుంచి తీసుకో సీత, అతని మేల్కొల్పడానికి కృషి చేసే నూతన దశలో ప్రవేశిస్తున్నావు. ఇప్పుడు ఆరంభం అవ్వబోయే మనోయుద్ధం నీవు జీవించి ఉండటం కోసం కాదు, అతని విడుదల కోసం. నీవు రక్షణ మార్గంలోనే ఉన్నావు, అతని మనోదాడులను ఎదుర్కొంటున్నావు. అదేవిధంగా ఇప్పుడు వాటిని తిప్పికొట్టు. రాముడు బయట పని చేసినట్లే నీవు లోపల పని చెయ్యి. ఆమె మాతతో రాముడు సమీపిస్తున్నాడని, త్వరలోనే అక్కడికి చేరగలడని, అతను సమీపించే కొద్దీ రావణుడు మరింత నిస్పృహతో తనని రక్షించుకోవటానికి ఏదైనా చేస్తాడు. అతను నీకు భౌతికపరమైన హాని చేయలేడు, అతను అది చెయ్యజాలడు, కానీ మానసికంగా హింసిస్తాడు. దానితో నీవు అతనితో ఉంటావు అని చెప్పింది. మాత ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అతని హాని అంతా చెయ్యక ముందే, నీవు ఇబ్బందికి గురి అవ్వకముందే అతని మనసులోకి నువ్వు ఇది తీసుకురావాలి. అతని స్వప్నలోకంలోకి అడుగుపెట్టి సీత, ఇప్పుడు నువ్వు అతన్ని చేరగల మార్గం అది ఒక్కటే. మిగిలిన అన్ని దారులను అతను మూసివేశాడు. నీలాగా కాక అతను నిద్రించకుండా ఉండలేడు కనుక అతను నిద్రపోతున్నప్పుడు నీవు అతన్ని చేరు. అతని సేవకుడు పడిపోతాడు. అతని మనసులో ఏ విధంగా ఎలా ప్రవేశించాలో నేను నీకు చూపిస్తాను. వారిద్దరూ చాలాసేపు కలిసి ధ్యాన స్థితిలో కూర్చున్నారు. మాత కళ్ళు తెరిచేటప్పటికి ఋషి అనసూయ వెళ్ళిపోయింది. సూర్యోదయం అవ్వబోతుంది. ఉదయం లేవంగానే రావణుడు సీత తల్లిదండ్రుల మరణానికి దుఃఖంతో ఆందోళనతో ఉంటుందని ఊహిస్తూ వచ్చాడు. కానీ అతను ఊహించిన దానికి భిన్నంగా ఆమె ప్రశాంతంగా నిశ్చలంగా ఉంది. ఆమె చాలా అరుదుగా అతని వైపు సూటిగా చూసింది. కానీ ఈ వేళ అతని కళ్ళలోకి చూస్తూ, రావణ, నీవిది తెలుసుకో, వంచన దాని ఫలితాన్నే తెస్తుంది. నేను నీ భ్రమలకి ఎంత మాత్రము గురికాను. ఆమె మాటలకు అతను ఉరిమినట్లు నవ్వాడు. సీత, నీవు నా లోకంలో చిక్కుకుపోయావు. తప్పించుకోలేని లోకమిది. ఆమె వెన్నులో అగ్ని పుట్టింది. నీ శక్తివంతమైన మాయలను అంతం చేయటం నా విధి కాదు, అది రాముని విధి. నేను నీకు ఇంతకు ముందే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నీ శక్తి వలన నేను ఇక్కడ లేను, నా ఇచ్చ ప్రకారమే ఉన్నాను. నిన్ను నీ మాయలో నుంచి విడుదల చేయడంలో రామునికి తోడ్పడటానికి నేను ఇక్కడ ఉన్నాను. మరింత నవ్వి ఎగతాళి చేసిన తర్వాత రావణుడు వెళ్ళిపోయాడు. ఆమె ఆ రోజంతా ఋషి అనసూయ మాటలపై ధ్యానిస్తూ గడిపింది. ఆ రాత్రి ఆమె రావణుని స్వప్నంలోకి ప్రవేశించింది. అయితే తనలాగా కాక అతను అపహరించిన ఒక దేవలోకపు స్త్రీలాగా ప్రవేశించింది. కలలో ఆ స్త్రీ అతనిని తీవ్రంగా నిందిస్తూ న్యాయం కోసం అర్థించింది. దేవతల సైన్యం దానికి స్పందించి అతనిని చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి ఆయుధాలు గురిపెట్టారు. రావణుడు ఆ మర్నాటి ఉదయం సీత ముందుకి రాలేదు. ఆ రాత్రి తాను అపహరించిన వారిలో మరొక స్త్రీ అతని కలలో ప్రవేశించి న్యాయం కోసం పిలిచింది. అదేవిధంగా అనేక రాత్రులు తాను చెరపట్టిన స్త్రీలు న్యాయం కోసం రాసాగారు. ఒకానొక రాత్రి వాళ్ళందరూ కలిసికట్టుగా ప్రత్యక్షమై వారి స్వరాలు ఎంతో బిగ్గరగా ధ్వనించి అంత గొప్ప రావణుడు కూడా వణికిపోయాడు. కేవలం స్త్రీలే కాదు, అతని వల్ల బాధలకు గురి అయిన వారందరూ అతని ముందు నగ్నంగా నిలబడి తమకు న్యాయం కావాలని అడుగుతూ తమ స్వరాలు ప్రతి చోట ప్రతిధ్వనిస్తుండగా
సారీ అండి, ప్రతిధ్వనిస్తుండగా నిలబడ్డారు. ఇక్కడ ఒక చిన్న విషయం మనము అర్థం చేసుకోవచ్చేమో, ప్రయత్నిద్దాం మాస్టర్స్. యాక్చువల్లీ మనిషి మానసికంగా చాలా దెబ్బతింటాడండి. సో కొంతమంది మానసికంగా దెబ్బతీయటానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడున్న పరిస్థితిని తీసుకోండి, అమ్మో అక్కడ ఇలా జరిగిపోయింది, ఇక్కడ ఇలా జరిగిపోయింది, అది అలాగే ఇది ఇలాగా అని క్రియేట్ చేసేస్తుంటారు. అది నిజంగా మనిషి బాగుండి ఉండుండొచ్చు, కానీ వాళ్ళ క్రియేషన్ వల్ల అక్కడ రోగం లేకపోయినా ఏం లేకపోయినా ధైర్యంగా ఉన్నా తప్పకుండా ఏదో ఒక మూల ఒక భయం అనేది సృష్టించబడుతుందండి. ఒక వణుకు లాంటిది కూడా కలుగుతూ ఉంటుంది. సో ఎంతటి అహంకారినైనా, ఎంతటి బలవంతుడినైనా మనము మన దగ్గర ఉన్న శక్తిని ధ్యాన శక్తితో మార్చి సీతమ్మ వారి కళలోకి వెళ్ళి అతన్ని భయభ్రాంతుడిని చేశారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చండి, మన ఆలోచనలతో అక్కడ అతనికి అది అవసరం కాబట్టి అమ్మది ప్రయోగించారు. మనకి ఇక్కడ ఉన్న మన ప్రస్తుత జీవనంలో ఒక వ్యక్తి మనల్ని ఏ విధమైన బాధలకి కానీ నష్టానికి కానీ గురి చేస్తుంటే మన ఆలోచనలతో అతనికి ఫస్ట్ ప్రేమని పంపించాలి. ఆ ప్రేమకి అతను వశమైపోతాడు. అతనైనా ఆమెనా ఏదైనానండి, ఏ విషయంలో అయినా. అది మనం ఇక్కడ నేర్చుకోమని చాలా స్పష్టంగా అనిపిస్తూ ఉన్నది. ఐ రైట్ అండి? థ్యాంక్ యూ.